ఎల్లప్పుడూ అన్న మాటకు అర్థం ఏంటంటే మానక ప్రతిదినము చేసేదాన్ని ఏమంటామంటే ఎల్లప్పుడూ. నేను ఎల్లప్పుడూ పలానా పని చేస్తూ ఉంటాను, అది మానక చేస్తూ ఉంటాను అని చాలామంది మనందరం కూడా చెప్తూ ఉంటాం. మన జీవితాల్లో చేస్తూ కూడా ఉంటాం. కానీ బైబిల్ గ్రంథంలో ఎల్లప్పుడూ ఏం చేస్తే దేవునికి ఇష్టమో, ఎల్లప్పుడూ ఏం చేయాలని దేవుడు కోరుకున్నాడో, దేవుని ఉద్దేశం ఏంటో గ్రంథము నుండి మనం వినడానికి సిద్ధపడదాం. మొట్టమొదటగా ఎల్లప్పుడూ ఒక క్రైస్తవుడు ఏం చేయాలి అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, ఫిలిప్పి 4:4లో ఇలా రాయబడి ఉంది. ప్రతి క్రైస్తవుడు ఎల్లప్పుడూ ఏం చేయాలి అంటే ఫిలిప్పి 4:4లో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అంటే మొట్టమొదటగా ఎల్లప్పుడూ ఏం చేయాలి ఒక క్రైస్తవుడు? ప్రభువునందు ఆనందించడం. ఆనందించుడి అంటే లోకంలో కాదు, లోకంలో ఆనందం గురించి దేవుడు చెప్పలే. ఆనందించండి, కానీ ఎవరిలో ఆనందించాలి? ప్రభువునందు ఆనందించండి. ఆ ఆనందించే పరిస్థితి ఎప్పుడు ఉండాలి? ఎల్లప్పుడూ ఉండాలి. అందుకే ఎల్లప్పుడూ ఒక క్రైస్తవుడు చేయవలసిన విధి, పని ఏంటి అంటే ఎల్లప్పుడూ నేను లేదా మనము ప్రభువులో ఆనందించాలి. ప్రభువునందు ఆనందించడం అంటే అర్థం ఏంటి? దేవునికి సంఘానికి రాకపోవడమా? ప్రార్థన కూడికలకు రాకపోవడమా? వాక్యం చదవకపోవడమా? లేదా ఇంట్లో వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోకపోవడమా? ఈరోజు చాలామంది ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడం అంటే అర్థం ఏంటంటే లోకంలో నువ్వు ఎన్ని చేసినా అది ప్రభువులో ఆనందం కాదు. దేవుని సన్నిధిలో ఉండడం, ప్రభువునందు ఆనందించడం, ప్రతిరోజు వాక్యం వినడం, ప్రభువునందు ఆనందించడం, ప్రతిరోజు వాక్యం చదవడం, ప్రభువునందు ఆనందించడం, ప్రతిరోజు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవడం, ప్రభువునందు ఆనందించడం. ఇది కాకుండా మీరు ప్రభువునందు ఆనందించడం ఇంకేది కూడా కాదు. దైవికంగా వాక్యం చదవడం, ప్రార్థన చేసుకోవడం, సహవాసం కలిసి ఉండడం కాకుండా ఇంక ఏది మీరు చేసినా అది ప్రభువునందు ఆనందించడం అయితే కాదు. కానీ పౌలు గారు ఏమంటున్నారంటే ప్రభువునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఇంతకీ ప్రభువునందు ఆనందిస్తే ఏం జరుగుతుంది? నెహమ్యా గ్రంథం 8వ అధ్యాయం. ప్రభువునందు ఎందుకు ఆనందించాలి? ఒకవేళ ప్రభువులు ఆనందిస్తే ఏం కలుగుతుందో చూడండి. నెహమ్యా 8వ అధ్యాయం 10వ వచనం. నెహమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. చివరి మాట చదువుదామా? చివరి భాగం చూడండి. నెహమ్యా 8వ అధ్యాయం చివరి భాగం. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. యెహోవా యందు ఆనందించుట వలన మీరేమవుతారు? క్రైస్తవులు బలం పొందుకుంటారు. ఈరోజు చాలామంది బలహీనంగా ఎందుకుంటారు చెప్పండి? అమ్మా, భౌతికంగా గురించి చెప్పట్లే, నేను ఆరోగ్యం గురించి చెప్పట్లే. ఆరోగ్యం అనారోగ్యం అయితే బలహీనంగానే ఉంటారు, అది వేరు. కానీ ప్రభువులో ఆనందించేవాడు బలంగా ఉంటాడు. ప్రభువులో ఆనందించడం వల్ల ఏమన్నారు ఇక్కడ చూడండి, నెహమ్యా గారు, మీరు యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. అంటే ఆత్మీయంగా ఒక వ్యక్తి బలం పొందుకోవాలి అంటే, ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తి బలం పొందుకోవాలి అంటే, అపవాదిని ఎదుర్కోవాలి అంటే, అపవాదిని నేను చేయకుండా ఉండాలి అంటే నువ్వు ఆత్మీయంగా ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. ఆత్మీయంగా ఒక వ్యక్తి బలంగా ఉండాలంటే చేయాల్సిన పని ఏంటంటే ప్రభువునందు ఆనందించాలి. ప్రభువునందు. లోకంలో ఆనందించేవాడు ఆత్మీయంగా బలంగా ఉండలేడు, ఆత్మీయంగా బలహీనుడు. ఎవరు? లోకంలో ఆనందించేవాడు. ప్రభువులో ఆనందించేవాడు ఆత్మీయంగా బలవంతుడు. అపవాది ఎన్ని కుతంత్రాలు వేసినా పడగొట్టలేడు. మనం పడిపోతున్నామంటే కారణం ఏంటంటే ఆలోచించండి. నువ్వు ప్రభువులో ఎక్కువగా ఆనందిస్తున్నావా, లోకంలో ఎక్కువగా ఆనందిస్తున్నావా? లోకముగా ఆనందిస్తే నిన్ను పడగొట్టడం తేలిక, నిన్ను పడగొట్టడం చాలా సింపుల్ అపవాదికి. ఎందుకంటే నీకు బలం ఉండదు ఆత్మీయంగా. కానీ ప్రభువులో ఆనందించేవాడిని పడగొట్టడం చాలా కష్టం. కనుక దేవుడు ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందించండి అన్నాడు. ప్రభువులో ఎవరైతే ఆనందిస్తారో వాళ్ళు ఆత్మీయంగా బలం పొందుకుంటారు. మొట్టమొదటి విషయం. నెంబర్ టూ లూకాసు వార్త 21వ అధ్యాయం. లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనం చదువుదాం. లూకా 21:36.
కాబట్టి మీరు జరుగుబో వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు అండర్లైన్ చేసుకుందాం అమ్మా. ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. ఈ మాట చెప్పింది ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంటే ఎల్లప్పుడూ ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. ఈ మాటలు పట్టుకోవాలి మాటలని. ఎందుకు అంటే ఎల్లప్పుడూ ఒక క్రైస్తవుడు ఏం చేయాలి? ప్రభువులు ఆనందించాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఎల్లప్పుడూ ఒక క్రైస్తవుడు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితం లేనివాడు క్రైస్తవుడే కాడు. ప్రార్థనా జీవితం లేనివాడు క్రైస్తవుడు కాడు. తిండి లేకపోతే ఉండగలమా? ఉండలేరు. తిండి లేకపోతే ఉండలేరు. ఒక పూట లోపలికి వెళ్ళకపోతే గడగడ మక అయిపోతూ ఉంటాం. ప్రార్థన లేకపోయినా హ్యాపీగా తిరుగుతూ ఉంటారు చాలామంది. అంటే వాళ్ళకి తెలియట్లేదు ఏంటో. ప్రార్థనా జీవితం లేనివాడు కూడా చాలా హ్యాపీగా ఉంటాడు భూమి మీద. కానీ యేసుప్రభు చెప్పిన మాట, ఎల్లప్పుడూ ఒక క్రైస్తవుడు ఏం చేసుకోవాలంటే ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు కనబడతాడు, కొర్నేలి. ఆ వ్యక్తి గురించి ఒక మాట చదువుదాం చూడండి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం. యేసుప్రభు చెప్పిన మాట తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. ఎవరు? కొర్నేలి. యేసుప్రభు ఏమన్నారమ్మా? ఎల్లప్పుడూ ఏం చేయాలి? ప్రార్థన చేసుకోమన్నాడు కదా. కొర్నేలి ఏం చేస్తున్నాడు చూడండి. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరియలో ఉండెను. భక్తిపరుడు. 2, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు, తర్వాత ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చూసారా? యేసుప్రభు ఏదైతే కోరుకున్నాడో భూమి మీద క్రైస్తవులను చూసి, మీరందరూ ఎల్లప్పుడూ ఏం చేసుకోవాలో తెలుసా? ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఆ మాట ఒక ఆయన విన్నాడు. ఈ కొర్నేలి ఇంకా రక్షణ పొందలేదు, గుర్తుపెట్టుకోండి. ఈ కొర్నేలి ఇంకా బాప్తిజం తీసుకోలే. కానీ ఇతని యొక్క అలవాటు ఏంటి, స్వభావం ఏంటి, వ్యక్తిత్వం ఏంటంటే ఎల్లప్పుడూ ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేసుకునే అలవాటు కలిగిన వాడు. చూడండి, ఒక అన్యుడిగా ఇంకా రక్షణ పొందలేదు, రక్షణ పొందలేకపోయినా ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకునే అలవాటు కలిగిన కొర్నేలి ఎక్కడ? రక్షణ పొందుకున్న ప్రార్థనా జీవితం లేని నేనెక్కడ? అలాగే అనుకుంటాను నేను ఎప్పుడు కొర్నేలి చదువుతున్నప్పుడు. రక్షణ పొందుకోలేదు, బాప్తిజం అంటే ఇంకా ఏంటో తెలియదు, అయినా సరే దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేసే కొర్నేలి ఎక్కడ? రక్షణ పొందుకొని 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, కానీ ప్రార్థనా జీవితం లేని నేనెక్కడ? ఆలోచించండి. ఎందుకు ఇంత ఆలోచన కలిగి ఉన్నాడు కొర్నేలి అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఎల్లప్పుడూ ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. కొలస్సీ పత్రిక 4:2. కొలస్సీ 4:2. ఒకసారి ఆ మాట కూడా చదువుకుందాం చూడండి. పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ప్రార్థన యందు ఎలా ఉండాలి క్రైస్తవుడు? నిలకడ అనే మాటకు అర్థం ఏంటమ్మా? స్థిరముగా. అంటే ఈరోజు చేసి రేపు చేయకపోవడం కాదు. ఈరోజు చేస్తాడు, రేపు కనబడ్డం వల్ల, రేపు చేస్తే మళ్ళీ ఎప్పుడో ఆదివారం గుర్తొస్తుంది కొంతమందికి. కానీ ప్రార్థన యందు క్రైస్తవుడికి ఏముండాలి? నిలకడ. అందుకే యేసుప్రభు అన్నాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేసి ఆ ప్రార్థనా జీవితం కలిగిన వాడిగా ఉండాలి. ప్రార్థనా జీవితం ఏం చేస్తుందంటే దేవునికి నీకు సంబంధాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు ప్రార్థన అంటే అర్థం ఏంటి? దేవునితో నేను వ్యక్తిగతంగా మాట్లాడడం, దేవునితో నేను మాట్లాడడం ప్రార్థన. దేవుడు నాతో మాట్లాడడం వాక్యం చదవడం. కాబట్టి ప్రార్థనా జీవితం వల్ల దేవుడితో నువ్వు వ్యక్తిగతంగా సంబంధాన్ని కలుపుకుంటావు. దేవుడు నీకు దగ్గర అవుతాడు ప్రార్థన వల్ల. అందుకే ప్రభు అన్నాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండండి, ప్రార్థనా జీవితంలో నిలకడగా ఉండండి. కొర్నేలిని చూపించాడు మనకి. కొర్నేలి ఎలాంటి వాడు? ఎల్లప్పుడూ తన కుటుంబం అందరితో కలిసి ప్రార్థన చేసుకునే అనుభవము కలిగిన వాడు. ఈరోజు చాలామందికి అది లేదు. నెంబర్ 3, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, పక్కనే ఉన్నాం. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 1:3 చదువుదాం. మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనము చివరి భాగం చదువుతాను చూడండి అందరూ. చివరి భాగం, మీ అందరి నిమిత్తము
ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము. అంటే ఎల్లప్పుడూ ఒక క్రైస్తవుడు దేవునికి ఏం చేయాలి? అది కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవాడిగా ఉండాలి. కృతజ్ఞతాస్థుతులు దేవునికి చెల్లించాలి. ఎందుకు? ఎల్లప్పుడూ అని మాట రాశాడు పౌలు గారు. అమ్మ, ఈరోజు లేచిన వెంటనే మరొక దినాన్ని చూసినందుకు కృతజ్ఞతలు అంటాం. నిజంగా రాత్రి ఈ దినమంతా కాపాడాడు, ఎన్నో ప్రయాణాలు, ఎన్నో పనులు, ఈ దినమంతా మమ్మల్ని కాపాడినందుకు కృతజ్ఞతలు. మరలా మీ చిత్తమైతే ఉదయం లేచిన వెంటనే మా అమ్మతో మాట్లాడతాను కాదు, సెల్ ఫోన్లో వచ్చిన మెసేజ్లు చూడడం కాదు. క్రైస్తవుడిగా ఏం చేయాలి అంటే ముందుగా మాట్లాడాల్సింది దేవుడితోనే. లేచిన వెంటనే పడకల మించి మోకరిల్లి మరొక దినాన్ని చూసావా, అందును బట్టి నీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, అంతే. తర్వాత అమ్మ, నాన్న, ఎవరైనా మొట్టమొదటిగా లేపినందుకు. ఎందుకంటే పడుకున్నవాడు తిరిగి లేవకుండా చేయగలడు. కానీ లేస్తున్నావు, మరలా ఉదయం లేచి మరలా నీ పనులు చూసుకుంటున్నావు. కారణం ఎవరు? దేవుడు. ప్రసంగి గ్రంథం 2:25లో ఏముంటుందంటే, ప్రసంగి 2:25లో ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఈరోజు ఒక ముద్ద అన్నం కలిపి లోపలికి వెళ్తుందంటే ఎవరు సెలవు ఉందని అర్థం. అంతే. దేవుడు సెలవు లేకపోతే రాత్రి కలుపుకున్న ముద్ద నీ నోట్లోకి వెళ్ళదు. రోజు 3 పూట్ల తింటాం, ఒక ముద్ద కాదు, ఎన్నో ముద్దలు తింటాం. అంటే దేవుడు సెలవిచ్చాడు, తినరా అన్నాడు, అంతే. నువ్వు తిను, ఆయన సెలవిచ్చాడు, నేను తినగలుగుతున్నాను అని అనుకుని ఎల్లప్పుడూ దేవునికి. అందుకే ముద్ద అన్నం పెట్టుకునే ముందు ఏం చెల్లిస్తాం? కృతజ్ఞత. ఈ ముద్ద నాకు దయచేసినందుకు కృతజ్ఞత. అందుకే పౌలు గారు అంటున్నారు, ఒక క్రైస్తవుడు ఎల్లప్పుడూ దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. ఎఫెసీ పత్రిక 5:20, ఎఫెసీ పత్రిక 5:20, ఎఫెసీ 5:20, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు. చూసారా? తెస్సలోనిక పత్రికలో మీరు విన్నారు పౌలు గారు రాసింది. ఇప్పుడు ఎఫెసీ సంఘానికి కూడా ఏమని అంటున్నాడంటే, ఎల్లప్పుడూ తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఏం చెల్లించాలి? అది ఎల్లప్పుడూ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఈ పత్రికలన్నీ పౌలు గారు రాస్తున్నారు కదమ్మా, పౌలు గారు రాశారు. అయితే ఆయన భావం ప్రతి సంఘానికి చెప్పాడు ఆయన. 1 కొరింథీ 1:4, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను. కొరింథీ పత్రికలో చూపించాను, తెస్సలోనిక పత్రికలో చూశారు మీరు, అలాగే ఎఫెసీ పత్రికలో చూశారు. అంటే ఈ సంఘాలకు ఉద్దేశించి ఏమని చెప్తున్నాడు పౌలు గారి ఉద్దేశం? ఎల్లప్పుడూ ఒక క్రైస్తవుడు దేవునికి కృతజ్ఞత చెల్లించకుండా ఏ పని చేయకండి. మీరు ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కూడా మన జీవితంలో జరిగిన ప్రతి కార్యాన్ని బట్టి దేవునికి ఎల్లప్పుడూ హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. ఖచ్చితంగా చెల్లించాలి నేను, లేదంటే క్రైస్తవ జీవితానికి అర్థం లేదు. ఎన్నో మేలులు పొందుకుంటున్నావు, ఎన్నో కార్యాలు చూస్తున్నావు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో. అవన్నీ చూస్తున్నా కూడా నోటి వెంట కృతజ్ఞత రాకపోతే ఇంకేమన్నా చెప్పండి. రోమపత్రికలో పౌలు గారు అంటారమ్మా, రోమపత్రికలో ఇశ్రాయేలును చూసి ఒక మాట చదువుదాం చూడండి. రోమపత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం, 1:21 రోమ. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్థుతులు చెల్లింపను లేదు. ఇశ్రాయేలు ఏం చేయలేదు వాళ్ళ జీవితంలో దేవుడికి? ఎంత సిగ్గుచేటు చూడండి, ఎంత సిగ్గుచేటు, ఎంత దౌర్భాగ్యం అంటాను నేనైతే. దౌర్భాగ్యం. ఏది దౌర్భాగ్యం? దేవుడు బ్రతుకునిస్తే ఆ బ్రతుకునిచ్చిన దేవుడికి ఏం చెల్లించలేదు వాళ్ళు? కృతజ్ఞత కనీసం థ్యాంక్స్ చెప్పలేదా? ఒక మనిషి సహాయం చేస్తే థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ రా అని చెప్తాం మనం, మినిమం ఇంగిత జ్ఞానం ఉంటే. కానీ వీళ్ళు ఏం చెప్పలేదమ్మా? కృతజ్ఞత చెల్లించలేదు. ఒక కుక్కకున్న విశ్వాసం కూడా ఇశ్రాయేలుకి లేదు. ఎందుకు ఇలా చెప్తున్నారు? కుక్క అంటే, కుక్క ఎంగిలి మెతుకులు తిన్న కుక్కకి విశ్వాసం ఉంటుంది యజమానుడి పట్ల. కానీ దేవుడు ఇశ్రాయేలుకి ఎంగిలి మెతుకులు పెట్టలే, అన్నీ ఫ్రెష్. ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, బండల్లోంచి నీళ్లు రప్పించాడు. ఎప్పుడైనా రాత్రి అన్నం ఉదయం తినండ్రా అన్నాడమ్మా దేవుడు? రాత్రి మిగిలిపోయింది అది ఉదయం తినండి అన్నాడా? లేదే.
ఏ రోజుకి ఆ రోజు నీకు అన్నం పెడుతున్నాడు. ఎంత విశ్వాసం కలిగి ఉండాలి. కుక్కకు ఉన్న విశ్వాసం ఈరోజు ఇశ్రాయేలుకి లేదు. ఎందుకు ఇలా అంటున్నానంటే, అందుకే అంటున్నాను, మనం ఏమి వేడి వేడి బిర్యానీ నువ్వు తింటావు, కానీ వేడి వేడి బిర్యానీ కుక్కకి ఎట్టరు. మనం తిన్నగా మిగిలిపోయిన దుమ్ములు పెడతాను. నేను తిన్నగా మిగిలిపోయిన దుమ్ములు పెడతాను, అంతేగాని మాంసం కూర వండి కుక్క ముందు పెట్టను. కానీ దేవుడు ఇంగిలి మెతుకులు పెట్టలేదు ఇశ్రాయేలుకి. ఈరోజు మనందరి జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో, ఈరోజు ఒక ముద్ద అన్నం తింటున్నానంటే నా బ్రతుకులో దేవుడు చేసిన కార్యాలు ఎన్నో. కృతజ్ఞత చెల్లించకుండా ఎలా ఉండగలం మన దేవునికి? అందుకే ఎల్లప్పుడూ దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నెంబర్ 4 యెహోషువ గ్రంథం 4:24. యెహోషువ గ్రంథం 4:24. ఎల్లప్పుడూ ఏం చేయాలి క్రైస్తవుడిగా? 4:24 మీరు ఎల్లప్పుడూ, అలాగే స్టార్ట్ చేశాడు చూడండి యెహోషువ 4:24లో, మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును. అంటే ఎల్లప్పుడూ దేవుని పట్ల నాకేముండాలి? ఎల్లప్పుడూ అన్నాడంటే ఈరోజు దేవుడు అంటే భయం అండి, వణికిసి వచ్చేసానండి, రేపటి నుంచి మళ్ళీ ఉండదు, ఎల్లుండు కనబడదు, మళ్ళీ ఆదివారం భక్తిగా ఉంటామండో. ఆదివారం భక్తి వస్తుంది, ఎందుకంటే ఇక్కడ కనబడతాను నేను, మళ్ళా వారం అంతా కనబడను, మళ్ళీ ఆదివారం కనబడతాను, ఎందుకంటే ప్రభు బల తీసుకోవాలి. భయం అంటే నీ భయభక్తులు ఎలా ఉన్నాయి? అప్పుడప్పుడా దేవుడు గుర్తొచ్చినప్పుడా? ఏం చెప్పాడు యెహోషువ ఇశ్రాయేలుకి? ఎల్లప్పుడూ అంటే నువ్వెక్కడున్నా, ఏ రోజైనా, ప్రతిరోజు దేవుని యందు ఏముండాలి క్రైస్తవుడికి? భయము, భక్తి. భయభక్తులు అనేవి ప్రతి క్రైస్తవుడికి ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు భయభక్తులు ఉండాలని దేవుడు కోరుతున్నాడు తెలుసమ్మా? కీర్తన గ్రంథం 115 కీర్తన. ఎందుకు క్రైస్తవుడికి భయభక్తులు ఉండాలి అంటే 115 కీర్తన 13వ వచనం చూడండి. 115:13 పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా, మళ్ళా అది నీకే ఆశీర్వాదం. దేవుడికా ఆశీర్వాదం ఎవరికి రావాలని కోరుకుంటారు? మళ్ళీ ఇప్పుడు బ్రదర్ దేవుడు ఆశీర్వదించాలండి, నన్ను దేవుడు ఆశీర్వదించాలండి. అమ్మ ఎవరైనా ఏ కుటుంబమైనా దేవుడు నన్ను మా కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటారు. మరి ఆశీర్వదించాలంటే ఏముండాలి? భయభక్తులు ఉండాలి. అదే చెప్తున్నాడు యెహోషువ. ఎల్లప్పుడూ నీకు భయభక్తులు ఉంటే, అయ్యా నన్ను ఆశీర్వదించు నేను అడగక్కర్లే దేవుడికి. నీలో భయభక్తులు చూస్తే ఆశీర్వదిస్తాడు, తప్పకుండా చేస్తాడు దేవుడు, ఎందుకంటే అది నెరవేరుస్తాడు. నా యందు ఎవరికైతే భయభక్తులు ఉన్నాయో చూసుకుంటాడు, వాడిని ఆశీర్వదిస్తూనే ఉంటాడు దేవుడు. మనం ఆశీర్వదించడు. ఎందుకు? నీలో భయం లేదు, నీలో భక్తి లేదు. కానీ దేవుడు అన్నాడు యెహోషువ గారి ద్వారా, ఎల్లప్పుడూ క్రైస్తవుడు భయభక్తులు కలిగి ఉండడం వల్ల లాభం ఏంటంటే, ఖచ్చితంగా పిన్నలనైనా పెద్దలనైనా తన యందు భయభక్తులు గలవారిని యెహోవా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదం ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. అంటే మన బిడ్డలు ఆశీర్వదించబడాలి అని ఏ తల్లిదండ్రులకైనా ఉంటే ఒకటే సూత్రం, నీ కొడుక్కి నీ కూతురికి దేవుడంటే భయము భక్తి ఉండడం నేర్పిస్తే చాలు. దేవుడంటే భయము భక్తి ఉంటే మనం దేవుడిని అడగకుండానే దేవుడు చేస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు మాట ఇచ్చాడు, తన యందు భయభక్తులు గలవారిని నేను ఆశీర్వదిస్తాను. కాబట్టి క్రైస్తవుడిగా ఎల్లప్పుడూ ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 5వ సందర్భం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 1వ వచనం. ఎల్లప్పుడూ ఏం కలిగి ఉండాలి క్రైస్తవుడు? 11:1 కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను, విధులను, ఆజ్ఞలను ఎల్లప్పుడూ ఏం చేయాలి? గైకొనవలెను. ఏవి? ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను. ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలను అంటే ఒక క్రైస్తవుడు దేవుడిచ్చినటువంటి మాటలు, ఆజ్ఞలు, ఆయన శాసనాలు, ఆయన కట్టడలు అప్పుడప్పుడు చేయడం కాదు, నాకు గుర్తొస్తే, నాకు అనుకూలంగా ఉంటే చేయడం కాదు. అనుకూలంగా లేకపోయినా దేవుని ఆజ్ఞలు ఏం చేయాలమ్మా? పాటించాలి. అనుకూలంగా లేకపోయినా మొర్దెకై విగ్రహాన్ని మొక్కకుండా చచ్చిపోతాను కానీ హామాను చెప్పిన దానికి హామానికి మొక్కలేదు. ఎందుకంటే వాడు మనిషి దేవుడు అనుకుని ఎలా మొక్కుతాను? నువ్వు చంపేస్తే పర్వాలేదు, నిలబడిపోయాడు. దేవుడు చెప్పిన మాట, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు
పైన ఆకాశం, కింద భూమి, భూమి కింద నీళ్ళు. అంటే ఏ విగ్రహాన్ని ఏ రూపానికి నువ్వు సాగిలా పడకూడదు. అదొకటే అర్థమైంది మొర్దెకైకి. అరే మీరు చంపితే చంపుకోండిరా, మీకు మాత్రం దండం పెట్టను, దేవుడికి తప్ప. మీరు చంపితే చంపుకోండి అంటే అనుకూలంగా లేకపోయినా దేవుని ఆజ్ఞలకు మొర్దెకై ఏమయ్యాడు? ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ అంటే అనుకూలంగా ఉన్నప్పుడు కొన్ని మనం చేస్తాం, అదే మన ప్రాణం మీదకి వస్తే మానేస్తాను. శద్రకు, మేషకు, అబేద్నెగోలు అడుగుల విగ్రహాన్ని నిలబెట్టారు. నెబుకద్నెజరుది మంటల్లో వేస్తావా? ఏడింతల అగ్నిలు వేసేసుకో. అనుకూలంగా లేకపోయినా ఎల్లప్పుడూ దేవుడికి ఏం కలిగి ఉన్నారు? భయభక్తులు. ఎల్లప్పుడూ దేవుని ఆజ్ఞలు వాళ్ళు విన్నారు, దేవుని ఆజ్ఞలు విన్నారు. అందుకే దేవుడు వారిని కాపాడాడు. ఆజ్ఞల విషయంలో ఎల్లప్పుడూ క్రైస్తవుడు ఎలా ఉండాలంటే ఎల్లప్పుడూ దేవుని ఆజ్ఞలు పాటించాలి. ఈరోజు పాటించి రేపు అనుకూలంగా లేకపోతే మానేస్తాను నేను, మరలా నాకు అనుకూలంగా ఉంటే చేస్తాను, ప్రతికూలంగా ఉంటే చెయ్యరు. ఇలాంటి జీవితం దేవుడు కోరుకోవట్లే. ఎల్లప్పుడూ నువ్వు దేవుని ఆజ్ఞలు గైకోవాలి, అది కష్టమైన నష్టమైన. యోబు అన్నీ బాగున్నప్పుడు దేవుడు అన్నాడు, అన్నీ కోల్పోయినా దేవుడే అన్నాడు. దేవుడే భార్యను కూడా నోర్మి అన్నాడు. అంతే, నువ్వు మాట్లాడకు. ఏం దేవుడు మనకు చూస్తేనే దేవుడా? ఇబ్బంది రాకూడదా? ఎల్లప్పుడూ నేను దేవుని మాటలకు లోబడతానన్నాడు యోబు గారు. అంటే ఎల్లప్పుడూ దేవుని ఆజ్ఞలు గైకోవాలని దేవుడు ఉద్దేశం. సామెతల గ్రంథం 13:13 చివరిగా ప్రార్థన చేసుకుందాం. సామెతలు 13:13. సామెతల గ్రంథం 13:13. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. అంటే ఆజ్ఞను గైకుంటే లాభం, ఆజ్ఞ తిరస్కరిస్తే నష్టం, శిక్ష అన్నాడు. కాబట్టి 5 విషయాలు. నెంబర్ 1, దేవుని యందు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. ప్రభువులో ఆనందిస్తే నువ్వు బలం పొందుకుంటావు ఆత్మీయంగా. నెంబర్ 2, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ క్రైస్తవుడు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. దేవునితో ఎల్లప్పుడూ మాట్లాడుతూ ఉండాలి. ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు దేవుడు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు ప్రార్థనా జీవితం కలిగిన వాడై ఉండాలి. కొర్నేలి గురించి చూపించి ఎల్లప్పుడూ కొర్నేలి ప్రార్థనా జీవితం ఎల్లప్పుడూ చేశాడట. మన జీవితాల్లో కూడా ప్రతిరోజు ప్రార్థన చేయకుండా నా ఇంటి గడప నేను దాటను అన్న తీర్మానం చేసుకోవాలి. అంతేగాని ఏదో ఫోన్ చేశాడరా అర్జెంట్రా అంటే వెళ్ళిపోతారు తుర్రుమని. మరి ఎక్కడ కాపాడుతాడు దేవుడు? నీ కాపుదల భద్రత ఎందుకు ఇవ్వాలి? దేవుడు గుర్తురాడు కొంతమందికి. వాళ్ళు ఫోన్ చేశాడంటే ఈయన వెళ్ళిపోయాడట. నీ రాకపోకలను యెహోవా కాపాడని బండి మీద రాస్తే సరిపోదు, హృదయంలో ఉండాలి. ప్రార్థన చేసుకుని నా ఇంటి గడప నేను దాటాలి. అప్పుడు నీకు క్షేమం, తప్పించే అవకాశం ఉంటుంది దేవుడికి. కాబట్టి ప్రార్థన జీవితం ఎప్పుడూ ప్రాముఖ్యం. నెంబర్ 3, ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ముద్దన్నం నోట్లోకి వెళ్తుందంటే కారణం నువ్వే అయ్యా. నేను అన్నీ పక్కన పెట్టినా ముద్దన్నం లోపలికి వెళ్తుంది. ఊపిరిచ్చావు, భూమి మీద ఇంకా బతికే ఉన్నాను, అందుకు కారణం నువ్వు. లేచిన వెంటనే మోకరిల్లి మొట్టమొదటిగా నా కంఠస్వరం నీ దగ్గరికి చేరాలి, ప్రార్థన చేయాలి, నేను నీతో మాట్లాడాలి, ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించాలి. నెంబర్ 4, ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉంటే ఎవరినైనా దేవుడు ఆశీర్వదిస్తాడు. చివరిగా ఎల్లప్పుడూ దేవుని ఆజ్ఞలో మనము గైకొనాలి. దేవుని ఆజ్ఞల్లో భద్రత ఉంది అమ్మా. దేవుని ఆజ్ఞల్లో భద్రత, ఆయన ఆజ్ఞల్లో క్షేమం ఉంది. ఎవరైతే ఆయన ఆజ్ఞలు పాటిస్తారో ఆజ్ఞ విషయం వారు లాభం పొందుకుంటాడు ఒక రోజున. కానీ ఆజ్ఞలు పాటించకపోతే శిక్ష. కాబట్టి ఎల్లప్పుడూ దేవుని యందు ఏముండాలని దేవుడు ఉద్దేశించాడో ఆ ఉద్దేశాన్ని మనం నెరవేర్చేవారిగా ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ ప్రేమపూర్వకంగా మీ మనవి చేస్తున్నాను. అందరికీ ప్రభుపేట వందనములు చెల్లిస్తూ ఈ మాట ముగిస్తూ ఉన్నాను.